డిగ్రీ స్టూడెంట్ అయితే డిగ్రీ సెకండ్ ఇయర్ నాకు విస్టేజ్ పరిచయం అయింది. వింటామా ఎందుకుంటుందంటే మైండ్లో జాబ్ 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 లేదంటే ఏదో ఎక్సెట్రా. అప్పుడు తెలిసిందే మీకు అందరికి, ఎందుకంటే బిజినెస్ అంటే తెలీదు, అంటే బాధ్యతలు ఉండవు, ఏమి ఉండదు, ఇంటికాడ అమ్మని తెస్తారు, తిరుగుతాం, ఎంజాయ్ చేస్తాం, అయిపోతుంది. ఎప్పుడు తెలుస్తుంది? డిగ్రీ అయిపోయిన తర్వాత మ్యారేజ్ ఒక 2-3 years దగ్గరలో ఉన్నప్పుడు తెలుస్తుంది కొంచెం మందికి మ్యారేజ్ అయిపోయిందో తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఏం చేస్తాం? అప్పుడు ఏదో కంపెనీలో 10,000-20,000 పని చేయాలా, లేదంటే ఓన్గా బిజినెస్ పెట్టాలనుకుంటే 10 lakhs 5 lakhs అలా వదిలి కూడా ఇన్వెస్ట్ పెట్టాలి. దానికి ఫుల్ ఫోకస్ పెట్టాలి. అంతవరకు ఎంత ఫోకస్ పెట్టినా పక్షాప్ వచ్చిందంటే మన ఫోకస్ పెడతాం. అయితే మా అన్నయ్య కంపెనీ జీఎం జనరల్ మేనేజర్, మా అన్నయ్యకి నెలకు 1,60,000 వస్తుంది. అయితే మా అన్నయ్య నాకు చెప్పింది ఒకటే సొల్యూషన్, వెస్టేజ్ చేయండి అన్నమాట. అంటే నేనైతే డిగ్రీ అయిపోయిన తర్వాత నేను వెస్టేజ్ అంటే నాకు అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే నేను తెలియదు అసలు. నాకు ఒకటే మైండ్, గవర్నమెంట్లో పోవటాలి, లేదంటే కంపెనీకి వెళ్ళిపోవాలి. కెమిస్ట్రీకి రెండే కదా, మన మిడిల్ క్లాస్ ఒక ఇంకా వెళ్ళిపోతుంది. వస్తే గవర్నమెంట్ జాబ్, లేదంటే అక్కడ పని చేయాలి ఎవరికి అందా, అంతే ఈ రెండే. లేదంటే తక్కువ ఇంకేదో అక్షర ఉంటుంది. అయితే నాకు ఈ రెండే, ఏది కెమిస్ట్రీ లేదంటే గవర్నమెంట్ జాబ్ చేశాను. 2 years కూడా నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉంటున్నప్పుడు కూడా నేను కోచింగ్ కూడా వెళ్ళడం జరిగింది. కోచింగ్కి వెళ్తుండే అప్పుడు మనకు వెస్టేజ్ చెప్పాడు, కోచింగ్కి వెళ్తే వెస్టేజ్ ఎక్కుతుందా ఎక్కడ, ఎందుకంటే కట్టుకోక ఉంటుంది మైండ్ అంతా. బిజినెస్ అసలు మనం ఒక్కడికి వెళ్ళామంటే వాడు చెప్పిందే కదా. కోచింగ్ తీసుకున్నప్పుడు ఆ 2 years అలాగే జాబ్ ఈ బిజినెస్ గురించి చెప్పి నాకు అర్థమయ్యేది కదా. నాకు వద్దురా బాబు అని చెప్పాను. తర్వాత డిగ్రీ రిలీవ్ అయ్యాను, ఒక 2 నెలలు ఊరి మీద తిరిగాను. అప్పుడు మనకి గ్రేట్ లీడర్ మాకు అప్లైన్ సురేష్ గారు అని చెప్పడం జరిగింది. సురేష్ సార్ పరిచయం చేసి అలాగా నడిపించారు. కానీ లక్ష్మీనారాయణ సార్ అతను పరిచయం అవ్వకపోతే నేను వెస్టేజ్ రాను అసలు. ఎందుకు రానంటే ఇప్పుడు ఒక వ్యక్తి పరిచయం చేస్తారు, కానీ దాన్ని నీట్గా నడిపించి ఒక విధానంగా తీసుకెళ్ళి కూడా అప్లై. దాంతోపాటు ఇంకో అంటే జాయిన్ చేసి ఎవరైనా జాయిన్ చేస్తారండి. దాన్ని ముందుకు మనతో తీసుకువెళ్ళి ఇది రాంబాబు లేకపోతే ఎలా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ఎన్ని టీవీ చేసి వస్తుంది ప్లాన్ ఎవరైనా చెప్తారు. మనకి స్పేర్గా స్పెసిఫిక్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసినోడు ఎవరు ఉన్నాడు. ఎవరంటే అప్లై అయినాయి, మనం మంచి కోరుకున్న వ్యక్తి అప్లై అయినాయి. కాదు కొంచెం మందికి తెలియక ఫస్ట్లో స్టార్టింగ్ ఏమనుకుంటారంటే కొనేస్తే అప్లై బతికేస్తారేమో అంటే అది తెలియక మొత్తం. ఎందుకంటే ఆ పరిస్థితిని నేను వచ్చాను కాబట్టి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచే వచ్చినోడే నేను. నన్ను జాయిన్ చేసినప్పుడు చూడండి సార్ మనం కొనేది అక్కడ తెలియదేమో అంటే ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది ఆ ఫీలింగ్. కాకపోతే ఆ ఫీలింగ్ ఎప్పుడు పోతుంది అంటే మన మీటింగ్స్ అవుతుంది ఆ ఫీలింగ్ పోతుంది. లేదనుక మనం ఎలాగేమంటే వాళ్ళు అలా వెళ్ళిపోతుంటారు. మనం రాకపోయినా వాళ్ళు చెంది వాళ్ళు తీసుకుంటుంటారు, మనమే డిపెండ్ అవ్వాలి కదా. కాకపోతే మన కోసం మనం పరిగెట్టాలి. మా సార్ బతికేస్తుంటేమో లేకపోతే అతను డబ్బులు అయిపోతేమో మనం చేయడం మైండ్ సెట్ బిజినెస్. మనం ఎలాగే ఉంటాం, మన మైండ్ సెట్ మార్చాలండి. ఫస్ట్ పాయింట్ ఏది చేయాలనుకున్నా సరే మన మైండ్ సెట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన మైండ్ సెట్లోనే ఏదైనా సరే ఉంటుంది. మనం మైండ్ సెట్ మార్చుకొని మనం చూసే విధానమే మనకు కనిపిస్తుంది. అక్కడ సపోజ్ అక్కడ ఏదైనా దెయ్యం ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్గా మనం భయంతో వెళ్ళామనుకో చేయగట్లా నిజంగా పడుకో, మరి భయం లేక నిలవనుకోండి ఏమీ లేదు. సపోజ్ పక్క ఊరు అనుకోండి, అక్కడ శ్వసనాలు మనకు తెలియదు, అంటే పాత్ర కదా మనకుంటున్నాం శ్వసనం అనుకోండి, పాత్ర మనకు తెలియదు. అక్కడ పడుకోపోవడం తల వేసిన తర్వాత చూస్తే శ్వసనం అయినా సరే మనకు ఆ నైట్ తెలియదు కాబట్టి హ్యాపీగా పడుకుంటాం. 2వ రోజు పడుకోమంటే పడుకుంటామా, ఎందుకంటే మనం చూసాం కాబట్టి. ఎందుకని చెప్తే మనల్ని మనం నమ్మాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం చేంజ్ చేయాలి. మన మైండ్ చేంజ్ చేసామంటే ఆటోమేటిక్గా 100% సక్సెస్ అవుతాం. కమిట్మెంట్తో చేయండి. చేస్తాను ఏదో మా అప్లైన్ ఫోన్ చేసి చంపేస్తాను కూర్చోను ఏదో బాగా భరించలేక అంటే చాలా మంది ఉంటారు. కాదు ఏదో డిసైడ్ వచ్చారు కాబట్టి, ఏదో పర్మిషన్ వచ్చారు కాబట్టి దీన్ని గట్టిగా పట్టుకొని ఒక 1 year మీరు కాదనుకున్నట్లయితే ఇందులో 1 year ఒకే ఒక 1 year మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా చేసినట్లయితే 100% లైఫ్ 100% సక్సెస్ అవుతుంది. నా డ్రీమ్ ఏంటంటే 1 yearలో 1 lakh తీసుకోవాలి. దాంతో పాటు మా అన్ని మీద ₹1 ఎక్స్ట్రా సంపాదించాలని. బయట అయితే డిగ్రీ చదివేసి ఆడవాడు బయట మనకు అంత కూడా 15,000 ఇస్తాడు. మా అన్నికి 1,00,000, మా అన్ని అమ్మేసి మీద మనకు అంత టాలెంట్ ఉంది కానీ ఎడ్యుకేషన్ పరంగా అంత లేదు, ఎందుకంటే ఎక్కువ తిరిగి ఉంటాయి. అయితే అందుకోసమే బయట ఇంకెళ్ళి మనకు అంత రాదు. ఒక ₹1,00,000 వచ్చిన ఏజ్ అయిపోయి డ్యాన్స్ చేయడానికి ఎటు ఉండదు. అదే వెస్టేజ్లో ఒక 1 year 2 years గట్టి కష్టపడినట్టయితే 2 lakhs అసలు మన ఇష్టం. అసలు ఇక్కడ మనకు మనమే డిజైన్ చేసుకోవాలి. ఎంతైనా మన ఇష్టం, మనం నచ్చినంత ఇన్కమ్ తీసుకోవచ్చు. మనం ఎంతైనా అంతైనా లేదు, మనకు నచ్చినంత మనం కష్టపడదాం, అందరం కలిసి గడుపు పని చేద్దాం, టీం వర్క్ చేద్దాం. థ్యాంక్ యూ.